మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, గాంధీజీ పేరు తొలగించి పేరు మార్పు చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేస్తామని సిపిఎం స్పష్టం చేసింది. గాంధీ వర్ధంతి సందర్భంగా నంద్యాల గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఎంజీఎన్ ఆర్జీఎస్ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్లో నిర్వహించిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏ నాగరాజు, వ్యవసాయ కార్తీక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహనాయక్, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యుడు నరసింహ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ పేదలకు, రైతులకు, కూలీలకు అండగా ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడానికి నేను అందరితో కలిసి పోరాడతాను. గ్రామీణ పేదలమైన మన పిల్లలకు కల్పించిన చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టం వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించింది, గ్రామాభివృద్ధికి తోడ్పడింది. ఆ రోజు 2004 తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది, కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు కొంతైనా ఉపాధి అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కమ్యూనిస్టులు పోరాడి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పెట్టాలని చెప్పి డిమాండ్ చేసింది. ఆ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం చేసి ఆ పద్ధతుల్లో సాధించారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఆ చట్టం వచ్చిన తర్వాత దేశంలో మెజార్టీ గ్రామీణ నిరుద్యోగులు ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలు వచ్చినప్పటికీ భారతదేశం సంక్షోభము ఎదుర్కోకపోవడానికి ప్రధాన కారణం జాతీయ ఉపాధి హామీ పథకమే, చట్టమే దీనికి కారణం అని చెప్పి ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు చెప్పారు. అటువంటి ప్రజల యొక్క కుటుంబ పోషణ, కొనుగోలు శక్తిని పెంచే పద్ధతిలో ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు మొత్తం కూలీ యొక్క వేతనము డిమాండ్ని తగ్గించే పద్ధతిలో కుట్రపూరితంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. మరోపక్క జాతిపిత గాంధీజీని అవమానించే పద్ధతుల్లో ఈరోజు గాంధీజీని చెప్పేటువంటి గాడ్సేని ఈరోజు ముందుకు తీసుకొచ్చే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దేశద్రోహ చర్య. కాబట్టి జాతిపితను ఈరోజు మట్టు పెట్టినటువంటి అతని పేరును ప్రస్తావించి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. కాబట్టి సిపిఎం పార్టీగా ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని కాపాడుకోవడం కోసం మేము మరిన్ని ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, నాథురామ్ గాడ్సే అర్థం వచ్చే పద్ధతిలో ఉన్నటువంటి జీరామ్జీ పథకాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు గాంధీజీ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ, వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాము. మరి కొత్తగా జీరామ్జీ అనే పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. చర్చించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కోరినా కూడా చర్చ అవసరం లేదని చెప్పేసి దాన్ని నిర్బంధంగా ఖండిస్తున్నారు. మరి గత చట్టానికి ఈ చట్టానికి తేడా చాలా ఉంది. గత చట్టంలో మరి 100 రోజుల పని దినాన్ని మేము 125 రోజులు పని దినాన్ని పెంచుతున్నాం అంటున్నారు. 125 రోజులు పని దినాన్ని పెంచుతున్నామని చెప్పినా అందులో మరి ఇట్లా ఎలాంటి నిధులు పెంచకుండా 125 రోజులు పని దినాన్ని అని చెప్తా ఉన్నారు. గతంలో 100 రోజులు పని దినాలు కల్పించినా కూడా 40 రోజులు 50 రోజులు పని కంటే కూడా ఎక్కువ కల్పించలేని పరిస్థితి ఉండేది. మరి అటువంటిది ఈ రోజు 120 రోజులు పని దినాలు కల్పిస్తామని చెప్పేసి ఆ రకంగా ఒట్టి మాటలు చెప్పా ఏమాత్రం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి. జీరామ్జీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఈ రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా
గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు సమానమైనటువంటి వేతనము, అదేవిధంగా వికలాంగులకు పని కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఏవైనా కానీ రైతులకు సంబంధించినటువంటి పనులుంటే వాటిని వెంటనే సత్వరమే పరిష్కారం చేసే విధంగా కూడా ఈ పథకం కొనసాగేది. దీని ద్వారా పేద ప్రజలు దాదాపుగా 100 రోజులకు పైగా పనులు చేసి వాళ్ళ కుటుంబ జీవనాన్ని కొనసాగించేవారు. అటువంటి పథకాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వము నాశనం చేసే విధంగా జీరాంజీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా 120 రోజులు పని కల్పిస్తున్నామన్నటువంటి మాట తప్ప మేము కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఎక్కడ పని చేయాలనో అక్కడ చేస్తే తప్ప నిధులు విడుదల చేస్తాము, లేకపోతే నిధులు విడుదల చేయబోము అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా కూలీ కూడా 365 రూపాయలు ఉంటే కేవలము 245 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడము. అదేవిధంగా రాష్ట్రాలే 40% భరించాలా, కేంద్రం 60% మాత్రమే భరిస్తుందని చెప్పేసి ఈ రీతిలో ఈ రోజు దుర్మార్గమైనటువంటి చట్టాన్ని ఈ రోజు తీసుకొచ్చింది. కాబట్టి ఈ చట్టాన్ని తీవ్రంగా సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాము. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కోరుకునేది ఒకటే, 200 రోజులు ఉపాధి హామీ పని కల్పించాలా, కనీసము రోజువారీ కూలీ 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతుంటే ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేలాగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వము దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ జీరాంజీ చట్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కానీ మీ కుట్ర బయటపడింది. గాడ్సే గాంధీని చంపినాడు, అటువంటి ఆయన పేరును ఈరోజు జీరాంజీ చట్టంలో తీసుకొచ్చే రాగున ఈరోజు చేయడం అనేటువంటి చాలా దుర్మార్గము. కాబట్టి జాతి ప్రజలను అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమే. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించి 200 రోజుల పని దినాలు కల్పించాలా, 600 రూపాయలు కనీస వేతనము రోజువారీ కూలి వేతనం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా మరిన్ని పోరాటాలు సిపిఎం పార్టీగా ప్రజలందరినీ సమీకరించి చేయాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలనే అప్పుడు మరి పార్లమెంట్ లో 60 మంది వామపక్ష పార్టీ ఆ రోజు ఉండే సందర్భంగా మరి కాంగ్రెస్ రెండోసారి ప్రభుత్వం అధికారం రావాలంటే 60 మంది మద్దతుతోనే మరి ఆ రోజు మరి కొన్ని డిమాండ్లు అడిగారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, అడవి హక్కుల చట్టాన్ని, ఇట్లాంటి అనేక చట్టాలు కావాలని చెప్పేసి ఆ రోజు కోరిన ఫలితంగానే ఈ చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చిన నాళ్ళ నుంచి గ్రామీణ పేదలు ఉన్నటువంటి భూములు సాగుదారు అయినాయి. అదేవిధంగా గ్రామీణ పేదలు కూడా వాళ్ళ పిల్లల చదువులు పెరిగినాయి, వాళ్ళ భూముల అభివృద్ధి జరిగింది. అటువంటి తరంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం కొత్తగా దాన్ని నిర్వీర్యం చేయడానికే ఈరోజు జీరాంజీ అని ఒక కొత్త బిల్లును తీసుకొచ్చి మరి ఆ చట్టంలో 365 రోజులు పని ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంటే ఈరోజు అటు కాకుండా 6 నెలలు మాత్రమే పని ఉంటుంది, 6 నెలలు పని అడుగుదని చెప్పి ఒక దుర్మార్గంగా చట్టం చేయడం ఇది చాలా దుర్మార్గం. కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘంగా సిపిఎం పార్టీగా మొదటి నుంచి అడుగుతున్న 200 పని దినాల 600 కూలి ఇవ్వాలని, పని ప్రదేశాల దగ్గర మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి, అట్లే విధంగా 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి అనేక దఫాలుగా పోరాటం చేస్తుంటే VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.